నమస్తే. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్నపిల్లలని అతి దారుణంగా పెంచుతున్నారంట తల్లిదండ్రులు. ఏంటని ఆరా తీస్తుంటే కొన్ని సందర్భాల్లో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎందుకు చిన్నపిల్లలు అద్దాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు చిన్నపిల్లలకి తిమ్మిర్లు వస్తున్నాయి? ఎందుకు చిన్నపిల్లలకి చేతి నొప్పులు వస్తున్నాయి? ఎందుకు చిన్నపిల్లలకి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి? ఎందుకు చిన్నపిల్లలకి హార్మోన్స్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు చిన్నపిల్లలకి ఎనిమియా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు చిన్నపిల్లలకి ఇబ్బందులకు గురవుతున్నారు? ఎందుకు చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడుతున్నారు? దానికి కారణాలు ఏంటో తెలుసా? మనం వాడుతున్న స్మార్ట్ ఫోనే దీనికి కారణం. ఈ ఫోన్ వల్లే ఇవన్నీ అనర్థాలకి దారి తీస్తున్నాయంట. అదేంటో ఒక్కసారి చూద్దామా? ఫోన్ చిన్నపిల్లల మెదడుని చిదిమేస్తూ ఉంటుంది, తెలుసా? ఫోనే ఒక్క ఫోన్ వల్ల మనిషి ఆ పిల్లలు నత్తిగా మాట్లాడతారు. ఆ విషయం మనకు ఎంతవరకు తెలుసు? ఎంతమందికి తెలుసు? ఫోన్ కంటి అద్దాలకి దారి తీస్తుంది. అతి చిన్న వయసులో కంటి అద్దాలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఫోన్ మతిమరుపుకి చిన్నపిల్లలకు బీటలు వేస్తుంది. అది తెలుసా? మతిమరుపు రావటానికి కారణం మనం వాడుతున్న స్మార్ట్ ఫోనే. అది ఎంతవరకు తెలుసు? ఫోన్ హార్మోన్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, తెలుసా మీకు? ఫోన్ విటమిన్ లోపానికి దారి తీస్తుంది. ఒక్క స్మార్ట్ ఫోన్ వల్ల న్యూరో ప్రాబ్లమ్స్, నర్వస్ మీద పడుతూ దీని మూలంగా చిన్నపిల్లలకి తిమ్మిర్లు వస్తుంటాయి, పెద్దవాళ్ళకి కూడా. కానీ పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలకి ఎక్కువగా హార్మోన్స్ దగ్గర నుంచి మతిమరుపు వరకు, పని ఒత్తిడి దగ్గర నుంచి వాళ్ళ ఆలోచనలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మీకు తెలుసా? విటమిన్ లోపానికి దారి తీయటమే కాకుండా కాళ్ళు తిమ్మిర్లకి, న్యూరోస్ ప్రాబ్లానికి దారి తీసినటువంటి ఏకైక చిన్నపిల్లల్లో ఉండే ఏకైక ఈ స్మార్ట్ ఫోన్ వల్లని ఎంతమందికి తెలుసు? నేటి కాలములో స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే దీన్ని అతిగా వాడటం వల్ల కలిగే మానసికమైనటువంటి సమస్యలు మరియు రేడియేషన్ ప్రభావం వల్ల ఒక ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు దీన్ని దారుణంగా హెచ్చరిస్తున్నారంట. చిన్నపిల్లలు మరియు టీనేజ్ పిల్లల విషయంలోని స్మార్ట్ ఫోన్ వాడటం అనేది చాలా సున్నితమైనటువంటి మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వయసులో మెదడు ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. అట్లాంటిది ఫోన్ స్క్రీన్ల వల్ల ఆ ఎదుగుదలను దెబ్బతీస్తూ ఉంటాయి. ఫోన్ ఎంతవరకు తెలుసు మీకు? ఫోన్లో గడిపే పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం అవుతుంది, తెలుసా మీకు? స్పీచ్ డిలే. వారు ఇతరులు మాట్లాడడం కంటే స్క్రీన్తో సంపాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ స్క్రీన్ మీదే పడుతూ ఉంటారు. ఆ స్క్రీన్ లేకపోతే ఏమైపోతామని ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లల విషయంలో. అందుకే మనం భోజనం చేసినప్పుడు కూడా ఫోన్ ఇచ్చి భోజనం పెడుతున్నారు చాలామంది చిన్నపిల్లలకి. అతి తప్పు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడి చిరాకు మరియు కోపం పెరిగితే మీకు తెలుసా? రాత్రిపూట 9 తర్వాత ఫోన్లను కామన్ ఏరియాలో పెట్టి నిబంధనలు పెట్టకపోతే నీ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మానసికమైనటువంటి సమస్యల్లో ఇబ్బందులు పడతారు. మీకు ఎంతవరకు తెలుసు? కుటుంబ సభ్యులందరూ స్మార్ట్ ఫోన్కి బానిసత్వం అవటం వల్లే కదా ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటున్నాయి. నెంబర్ 1 చూసుకుందాం. దాంట్లో చూసుకుంటే ఒంటరితనం, సోషల్ ఐసోలేషన్. ఒకే ఇంట్లో ఉన్న అందరూ ఫోన్లో మునిగిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకుపోవటం వల్లే బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అది ఎంతవరకు తెలుసు మీకు? ఆందోళన జరుగుతుంది, ఆందోళన వస్తుంటుంది. ఆందోళన మరియు బాడీలో కుంగుబాటు అంటాం మనం, కుంగుబాటు అంటాం. ఎందువల్ల వస్తుంది? ఎన్ఎక్స్టీ డిప్రెషన్. సోషల్ మీడియాలో ఇతర జీవితాలతో పోల్చుకోవటం వల్ల అసంతృప్తి మరియు మానసికమైనటువంటి ఒత్తిడి, నిద్రలేని ఇన్సోమినియా అంటాం. అంటే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడులో మెలటోనిక్ హార్మోన్ దెబ్బతీయటమే కాకుండా దీనివల్ల నిద్ర కరువు అవుతుంది. మీకు తెలుసా? ఏకాగ్రత తగ్గుతుంది. అతిగా ఫోన్ వాడటం వల్ల పిల్లల్లో చదువుపై, పెద్దల్లో పనిపై శ్రద్ధ తగ్గుతుంది. ఎంతవరకు తెలుసు మీకు? ఇంకో విషయం చెప్పనా?
రేడియేషన్ ప్రభావం ఎందుకు వస్తుందో మీకు తెలుసా? స్మార్ట్ ఫోన్ల నుండి నాన్ అయోనైజింగ్ రేడియేషన్ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు మీకు తెలుసు? మెదడుపై ప్రభావం అతి దారుణంగా పడుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఫోను చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడటం వల్ల తలనొప్పి, తల తిరగటం వంటివి సంభవిస్తాయి. అది తెలుసా మీకు? పోనే అది ఎంత దారుణమో తెలుసా? చాలామందికి కంటి చూపు విషయానికి వెళ్దాం. కంటి చూపు అనేది నిరంతరం స్క్రీన్ను చూడటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఈ కళ్ళు పొడిబారటం, మంటలు రావటం, నిద్ర లేకపోవటం వస్తుంటుంది. దీనివల్ల కంటి సమస్యలు చాలా దారుణంగా పెరుగుతాయి. కేవలం డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల వచ్చే జబ్బులు, శారీరకమైనటువంటి నొప్పులు వస్తాయి తెలుసా? ఫోన్ వంగి చూడటం వల్ల మన అందరికి తెలిసిన విషయమే. ఒక్క ఫోన్ వాడేటప్పుడు ఎందుకు అంటే ఇది స్పష్టంగా ప్రజలకు తెలుసుకుంటారని అది చూపిస్తున్నాం. ఇది వంగి చూడటం వల్ల వచ్చే అసమానతను చాలామంది చిన్నపిల్లలకి 2 ఏళ్ల వరకు స్మార్ట్ ఫోన్ అస్సలు ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? శరీరం పైన పూర్తిగా వంగి చూడటం వల్ల మెడ నొప్పి మరియు చేతి వేళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా తిమ్ముర్లు రావటము, నొప్పులు రావటం జరుగుతుంటాయి. విపరీతంగా వస్తాయి కేవలం ఫోను వల్లే. అందుకనే చిన్నపిల్లలకు 2 ఏళ్ల వరకు కూడా స్మార్ట్ ఫోన్ అస్సలు ఇవ్వకూడదు. టీనేజ్ పిల్లల విషయానికి వస్తే ఫోను వాడకంపై తల్లిదండ్రులు నిఘా పెట్టకపోతే తస్మత్ జాగ్రత్తే. మనం అయిపోయినట్టే. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి దిగినట్టే. నిఘా ఉంచేటప్పుడు చాలా వరకు తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉన్నది. పిల్లలు ఫోన్లు దొంగతనంగా చెక్ చేయడం కంటే వారితో కలిసి కూర్చొని మనం ఈరోజు ఫోన్లో ఏం చూసాం అని అడగటం వల్ల వారిలో దాపరికం తగ్గుతుంది. భయం కంటే బాధ్యత నెరవేర్చడం ఉత్తమంగా తెలుసుకుంటారు. అందుకనే పిల్లలకి అట్లాగే పెద్దవాళ్ళు కూడా మనం బాగా ఆచరించవలసిన విషయం ఏంటంటే పిల్లల విషయంలోని వాళ్ళ దగ్గర ఉండటం, వాళ్ళతో కలిసి మాట్లాడటం, ఏదో ఒకటి వాళ్ళతో పంచుకోవటము. జరుగుతున్న పరిణామాలు, బాధ్యతలు, బరువులు, మనం పడుతున్న కష్టాలు, బాధల్ని వాళ్ళతో పంచుకోవటం వల్ల ఆ ఫోన్ నుంచి అవాయిడ్ అవుతున్నది. వాళ్ళ కష్టం విలువ పిల్లలకి తెలుస్తున్నది. ఎప్పుడైతే కష్టం విలువ తెలిసిందో వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడాలని ఒక తత్వం పెరుగుతుంది. ఆ పెరగటం వల్ల వాళ్ళకి జ్ఞానోదయం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు ఆలోచనలు పెరిగితే ఈ ఫోన్ వాడటం వల్ల వచ్చే జబ్బులు లేకపోతే మానసికమైనటువంటి ఒత్తిడి ఎట్లాగుంటుంది అనేది ఈ బ్యారేజ్ చేసుకుంటే చిన్న పిల్లల విషయంలో ఎట్లా జరుగుతున్నది, పెద్దవాళ్ళ విషయంలో పని ఒత్తిడి ఎట్లా ఇబ్బందులకు గురవుతారు, ఫోన్ వల్ల ఎంతోమంది నష్టపోయారనేది ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు రాసినటువంటి పెద్ద ఆర్టికల్. ఇది చాలా బ్రహ్మాండం అని చెప్పవచ్చు. ఇది చాలా చాలా మంచిగా హుందాతనంతో రాసినటువంటి ఆర్టికల్. ఇది 10 మందికి షేర్ చేయండి, 10 మందికి చూపించండి. పిల్లలు వాడటం వల్ల వచ్చే జబ్బులు ఎట్లా ఉంటాయి, అనర్థాలు ఎట్లా దారితీస్తాయి, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.